ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఆయన ఒకానొక సమయంలో జర్మన్లో తనకు తెలిసినటువంటి ఒక ఫోటోగ్రాఫర్ని అమెరికా దేశానికి రావడానికి సహాయం చేశాడు. సో అమెరికాలో ఈ ఫోటోగ్రాఫర్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు. ఫోటోగ్రాఫర్ ఐన్స్టైన్ యొక్క పిక్చర్స్ తీసేవాడు. ఒకానొక సమయంలో ఆయన్ని కెమెరా ముందు కూర్చోబెట్టి ఫోటోగ్రాఫర్ పిక్చర్ తీయడానికి సిద్ధపడుతున్నప్పుడు ఐన్స్టైన్ ఆ యొక్క కెమెరాలోనికి చూస్తూ ముఖమంతా కూడా చాలా విషాదముగా పెట్టేసి ఆయన కళ్ళల్లో ఉన్నటువంటి మెరుపు మాయమైపోయి అక్కడంతా కూడా కన్నీళ్లు దుఃఖముతో ఆయన ఈ రకంగా ఫోటోగ్రాఫర్గా ఒక మాట చెప్పాడు. తన లోపల ఎంత వైరాగ్యం ఉందో అది చెప్పాడు. నేను తయారు చేసినటువంటి నా ఫార్ములా E=mc². అండ్ నేను ప్రెసిడెంట్కి రాసినటువంటి లెటర్ మూలంగానే ఆటం బాంబు తయారైంది. ఆటం బాంబు ద్వారా ఎంతో మంది మానవుల ప్రాణాలు పోయాయి. అది నాకు ఎక్కడ లేని దుఃఖాన్ని తెచ్చిపెట్టింది. నేను దాన్ని అసలు చేయకుండా ఉంటే బాగుండునేమో అని కూడా అనిపించింది. సో ఆ యొక్క ఫేస్ చాలా గ్రిమ్ ఫేస్ అండ్ ఆయన యొక్క ముఖంలో ఏ రకమైనటువంటి నెమ్మది అండ్ సంతోషం కనపడినప్పుడు ఫోటోగ్రాఫర్ ఆ యొక్క కెమెరాని క్లిక్ అనిపించాడు. అయి తర్వాత ఫోటోగ్రాఫర్ ఒక మాట అన్నాడు, అయితే ఐన్స్టైన్ గారు, మరి ఈ లోకంలో ఎన్నడూ నెమ్మది శాంతి ఉండదంటారా అన్న ప్రశ్న వేసినప్పుడు ఐన్స్టైన్ అదే ముఖంతో చెప్పాడు, భూమి మీద ఎంతకాలం మానవుడు ఉంటాడో అంతకాలం నెమ్మది ఉండదు. As long as man lives on the earth, there shall be no peace. మనిషి లోకం మీద బతికినంత కాలం నెమ్మది ఉండదు. అబ్సల్యూట్లీ ట్రూ. ఎందుకంటే మానవుడిలో ఉన్నటువంటి స్వార్థం, మానవుడిలో ఉన్నటువంటి కామ క్రోధ మద మత్సరం వాడిని ఇతరులతో నెమ్మదిగా ఉండనివ్వదు. వాడు ఇతరులను నేలకేసి తొక్కి వారిని నాశనం చేయడానికి పూనుకునేటట్టు చేస్తుంది. మరి ముఖ్యంగా యేసును ఎరుగనటువంటి మానవులు ఒకరి మీద ఒకరు పడి చంపుకునేటువంటి పరిణామాలకు దారితీస్తాయి. అండ్ ఈ రోజున మనం ఆ ప్రకారమే కదా చూస్తున్నాం. మన కుటుంబాల్లో యుద్ధం ఉంది, పోట్లాట ఉంది, మన ఇరుగు పొరుగు మధ్యలో పోట్లాట ఉంది, మన సమాజంలో పోట్లాట ఉంది, బిజినెస్లో పోట్లాట ఉంది, మతంలో పోట్లాట ఉంది, రాజకీయ రంగంలో పోట్లాట ఉంది, ప్రతి చోట పోట్లాట ఉంది. అండ్ ఇప్పుడు మీకు ప్రపంచంలో ఉన్నటువంటి క్రీడా రంగాన్ని తీసుకోండి, అక్కడ పోట్లాట. మొన్న ఒక ఆయన్ని ఆ యొక్క బ్యాట్లతో కొట్టి వీడియో తీసి చంపేశాడని కూడా మనందరికి మీడియాలో వచ్చింది. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో చెడ్డవారు ఉన్నంత వరకు నెమ్మదుండదు. యుద్ధము, రాజ్యం మీదకి రాజ్యం, జనం మీదకి జనం, ఒకరి మీదకి ఇంకొకటి లేచి వారు చంపేసుకుంటారంట. భూలోకంలో సమాధానం లేకుండా చేస్తారు.